గడ్కరీ మాటల అర్థం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశం. ఒకటి, ఆయన తాజాగా చెప్పుకొచ్చినటువంటి పాయింట్ వచ్చేటప్పటికి పెట్రోలు, డీజిలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా ఒకే ధరకి వచ్చేటటువంటి స్టేజీకి తీసుకొస్తామన్నటువంటి. అంటే ఇప్పుడు పెట్రోలు, డీజిల్ వెహికల్స్ అంటే డీజిల్ వెహికల్ రేట్ తక్కువ ఉంటుంది, పెట్రోల్ వెహికల్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి డీజిల్ వెహికల్ రేట్ ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ వెహికల్స్కి వచ్చేటప్పటికి కూడా పెట్రోల్ అనేటటువంటిది కాస్ట్ ఎక్కువ కాబట్టి అక్కడ దానికి ఒక రేట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేటప్పటికి భారీ రేట్, అంటే మనం వాడేటటువంటి ఇంధనం వల్ల వచ్చే బెనిఫిట్ని ఈ కొనుగోలులో ఆ సంబంధిత విక్రయదారు అంటే అమ్మేవాడు తినేస్తున్నాడు ముందే. దాన్ని కాకుండా ఈ 3 వెరైటీస్ని కూడా ఒకే దారిలోకి తీసుకొస్తాం అన్నటువంటి కాన్సెప్ట్